ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయవ అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయ్యుండి మీకు జయాన్ని కలుగు చేయనుగాక. యెహోవా పండుగలలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం అనేటువంటి అంశం మీద మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ వస్తున్నామండి. నిన్నటి దినాన మనము పులియని రొట్టెల పండుగ గురించి మనం ధ్యానించుకున్నామండి. ఈరోజు మనము మొదటి ఫలము పండుగ గురించి మనము ధ్యానించుకోబోతున్నామండి. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క మొదటి ఫలము పండుగ గురించి మనము లేవియ కాండము 23వ అధ్యాయము 10-11 వచనాల్లో మనము అంటే చూడగలము. ప్రియమైన బిడ్డలారా, ఇది ఎప్పుడు చేస్తారు అంటే ఈ పండుగలో ఏం చేస్తారు అని మనం గమనించినట్లయితే యెహోవా అంటున్నాడు, అంటే నువ్వు ఇశ్రాయేలుతో ఇట్లా అనుము మోషే అని అంటున్నాడు, మీరు మీ యొక్క దేశంలో పంటను కోయినప్పుడు ఆ పంటలో మొదటి ఫలమైనటువంటి ఒక పనను మీరు యాజకుని దగ్గరకు మీరు తీసుకురావాలి. ఆ యొక్క పనను మీరు అంగీకరించబడినట్లు యాజకుడు అది దేవుని యొక్క సన్నిధిలో అది మీ కొరకు అల్లాడించాలి అనేటువంటి మాటను మనం చదువుతున్నాం. ప్రియులారా, వారు ఆ యొక్క పంటలో కోసినటువంటి పంటలో మొదటి ఫలమును వారు ఎక్కడ తీసుకొస్తారంటే దేవుని దగ్గరకు తీసుకొస్తారండి. ఇది మేము దేవునికి అప్పగిస్తున్నామయ్యా అని చెప్పి. ప్రియమైన బిడ్డలారా, ఇది ఎప్పుడు అంటే ఈ యొక్క పండుగను వారు అనుసరిస్తారు అని మనం చదివినట్లయితే ఆబీప్ నెలలో మొదటి నెల అయిన ఆబీప్ నెలలో 16వ తేదీ వారి యొక్క క్యాలెండర్ ప్రకారము 16వ తేదీ ఈ యొక్క మొదటి ఫలం పండుగను వారు పాటిస్తారండి. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క మీరు గమనించినట్లయితే పాస్కా పండుగ మన క్యాలెండర్ ప్రకారం శుక్రవారము అది వారు పాటిస్తారు. పులియని రొట్టెల పండుగ విశ్రాంతి దినం అంటే శనివారం నాడు పాటిస్తారు. ఈ యొక్క మొదటి ఫలం పండుగ ఆ యొక్క ఆదివారము అంటే మొదటి దినము, వారంలో మొదటి దినము అయినటువంటి ఆదివారంలో వారి యొక్క ఈ యొక్క మొదటి ఫలం పండుగను వారు పాటిస్తారండి. ప్రియమైన బిడ్డలారా, చూడండి యేసుక్రీస్తు యొక్క మరణము ఇందులో ఎలాగా అంటే యేసుక్రీస్తు యొక్క మరణము ఆత్మ చెప్పబడుతుంది అనేటువంటి దాన్ని మనం గమనించినట్లయితే పస్కా శుక్రవారము పస్కా యొక్క గొర్రె వధించబడింది సాయంకాలం 3 గంటలకు. అలాగనే ప్రభువు యేసుక్రీస్తు శుక్రవారం నాడు సాయంకాలం 3 గంటలకు మన కొరకు తన ప్రాణాన్ని అప్పగించాడు. ప్రియమైన బిడ్డలారా, రెండోది పులియని రొట్టెల పండుగ. పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు మన కొరకు ఆయన పాతిపెట్టబడ్డాడు. ఆ యొక్క పాతిపెట్టబడినటువంటి యేసుక్రీస్తు మీరు గమనించినట్లయితే మూడో పండుగ అయినటువంటి మొదటి ఫలం పండుగను మనం చూసినట్లయితే ప్రియమైన ప్రభుని యేసుక్రీస్తు ఆదివారం నాడు ప్రభుని యేసుక్రీస్తు ఆయనే మొదటి ఫలముగా ఆయన మృతి నుండి అంటే ఆయన మరణాన్ని జయించి పునరుద్ధానుడై ఆయన లేచాడు అనేటువంటి దాన్ని మనం చదువుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, మొదటి కొరింథీ పత్రికలో 15వ అధ్యాయంలో 20, 21, 22 వచనాల్లో పౌలు భక్తుడు చాలా చక్కగా ఒక మాటను ఆయన వివరించేది మనం చూస్తున్నామండి. యేసుక్రీస్తు ఆయన మరణించిన వారిలో అంటే మృతులలో ఆయన మొదటి ఫలమాయను అనేటువంటి మాట మనం చదువుతున్నామండి. ఆయన మృతులలో నుంచి ఆయన లేచాడు కాబట్టి ఆయన మృతులలో నుండి ఆయన అంటే మరణించిన వారిలో ఆయన ప్రధాన ఫలమయ్యాడు, మొదటి ఫలమయ్యాడు అనేటువంటి దాన్ని మనం చదువుతున్నాము. ప్రియమైన బిడ్డలారా, మరణానికి మొదటి ఫలం ఎవరంటే మొదటి ఆదాము అయినటువంటి మనిషి. ఆదాము ద్వారా మరణం లేని యొక్క లోకంలో మరణము వచ్చింది. ప్రియమైన బిడ్డలారా, ఎలాగైతే ఒక మనిషి ద్వారా ఈ లోకానికి మరణం వచ్చిందో అలాగనే రెండో ఆదాము అయినటువంటి మనిషి రూపి అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా ఈ యొక్క లోకములో జీవం వచ్చింది. ప్రియమైన బిడ్డలారా, పునరుద్ధానం వచ్చింది అనేటువంటి దాన్ని మనం గమనిస్తున్నాము. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క మొదటి ఫలం పండుగలో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ఆయన మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచాడు. పాపములో చనిపోయిన బ్రతుకులో పాపములో మృతులై ఉన్నటువంటి మనల్ని కూడా ఆయన లేపడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ఎందుకు లేచాడు అని గమనించినట్లయితే ప్రియులారా, ఆదాము మనకిచ్చిన బహుమానం ఏంటంటే రెండో మరణమైనటువంటి నరకము. కానీ యేసుక్రీస్తు మనకిచ్చినటువంటి బహుమానం ఏంటంటే నిత్య జీవము. ఎవరైతే ఆయన అంగీకరిస్తారో వారందరికీ కూడా ఆయన నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి దేవుడిగా ఉన్నాడు. వారి యొక్క ఆత్మను ప్రియమైన ఒక ప్రాణాన్ని
పాతాళ వశం నరకం వశము కాకుండా ఆయన రక్షించేటువంటి దేవుడిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మొదటి ఫలం పండుగను అనుసరిస్తున్నటువంటి ఈ యొక్క రోజులో ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాన్ని మన కొరకు మరణించి తిరిగి లేచినటువంటి యేసయ్యకు మన జీవితాన్ని అప్పగిద్దాం. అయ్యా నువ్వే నన్ను నడిపించయ్యా అని చెప్పి మనం ప్రార్థన చేద్దామండి. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి నీ బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా ఈ యొక్క మొదటి ఫలం పండుగలో తండ్రి మా కొరకు తండ్రి నువ్వు అయ్యా మృతుల నుంచి లేచి తండ్రి నువ్వే మొదటి ఫలం అయ్యావని తండ్రి మేము గమనించాము. ఎందుకు తండ్రి స్తోత్రం, నువ్వు మృతుల నుంచి తిరిగి లేచావని నేర్చుకున్నాం. నీకు స్తోత్రం అయ్యా తండ్రి. మమ్మల్ని నరకం వశము కాకుండా తప్పించడానికి తండ్రి స్తోత్రం అయ్యా. నువ్వు మరణాన్ని గెలిచి తిరిగి లేచావు. నువ్వు మృతులలో లేపబడిన తండ్రి అందువలన తండ్రి చనిపోయిన వారు అందరిలో నువ్వు ప్రధాన ఫలం అయ్యావని తండ్రి మేము గమనిస్తున్నాం. స్తోత్రం తండ్రి. మా కొరకు తిరిగి లేచినటువంటి దేవా, నీకు మా జీవితాన్ని అప్పగిస్తున్నాము తండ్రి. నువ్వే తండ్రి మా ఒక్కొక్కరు తండ్రి పాపములో మృతుల్లోగా ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరు తండ్రి ఆ పాపాల నుంచి లేవనెత్తమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్.